అందరికీ నమస్కారం. మా ఛానల్కు తిరిగి స్వాగతం. ఈపీఎస్ 95 పెన్షనర్ల జాతీయ ఆందోళన కమిటీ నాయకులు ఆగస్టు 4, 2025 నుండి ప్రారంభమయ్యే నిరవధిక నిరాహార దీక్ష ప్రణాళికను ప్రకటించారు. అయితే కనీస పెన్షన్ను 7,500 రూపాయలకి పెంచాలనే డిమాండ్తో సహా పెన్షనర్ల ప్రతిపాదనలు క్రియాశీల పరిశీలనలో ఉన్నాయని ప్రభుత్వం హామీ ఇచ్చింది. పెరుగుతున్న ఉద్రిక్తత మధ్య ఈ సంభాషణ ఆశ మరియు సంభాషణ యొక్క కీలకమైన కోణాన్ని జోడిస్తుంది. ఈ అంశంలోకి వెళ్లే ముందు ప్రతి ఒక్కరూ మా ఛానల్కు సభ్యత్వాన్ని పొంది మాకు మద్దతు ఇవ్వాలని మరియు చివరి వరకు పూర్తి వీడియోను చూడాలని మేము దయతో అభ్యర్థిస్తున్నాము. జాతీయ ఆందోళన కమిటీ ప్రాతినిధ్యం వహిస్తున్న అలసిపోని పెన్షనర్లు సంవత్సరాల పోరాటం తర్వాత వారి చివరి డిమాండ్ను నొక్కి చెబుతున్నారు. వారి జీవితకాల సహకారాన్ని గుర్తించే కనీస పెన్షన్ మొత్తం, ప్రస్తుత మొత్తం తరచుగా 1,000 రూపాయల కంటే తక్కువగా ఉండటం పెరుగుతున్న జీవన వ్యయాలకు వ్యతిరేకంగా చాలా మందిని నిస్సహాయులుగా చేస్తుంది. కమిటీ నిరవధిక మరియు నిరాహార దీక్ష యొక్క ధైర్యంగా ప్రకటించడం అత్యవసరత మరియు గౌరవం కోసం అభ్యర్థన రెండింటినీ ప్రతిబింబిస్తుంది. దీనికి ప్రతిస్పందనగా ప్రభుత్వం పెన్షనర్లను తమ సమ్మెను వాయిదా వేయాలని కోరింది. ఈ విషయాన్ని విస్మరించలేదని, వివరణాత్మక పరిశీలనలో ఉందని నొక్కి చెప్పింది. పెన్షన్ పెంపు అభ్యర్థన ముఖ్యమైనదని మరియు ప్రభుత్వానికి మరియు ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ సంస్థకు ఆర్థిక సవాలును సృష్టిస్తుందని వారు అంగీకరిస్తున్నారు. అయితే ఆచరణీయమైన పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నారు. అయినప్పటికీ పెన్షన్ చెల్లింపుల ఆర్థిక భారం భారీగా పెరుగుతూనే ఉంది. ఈ పరిణామాలు ఒక క్లిష్టమైన పరిస్థితిని హైలైట్ చేస్తాయి. ఒకవైపు పరిమిత వనరులు మరియు సంక్లిష్టమైన యాక్చురియల్ పరిమితుల వాస్తవికత ఉంది. మరోవైపు మనుగడ కోసం ఈ పెన్షన్లపై ఆధారపడే లక్షలాది మంది వృద్ధ పౌరుల నిజమైన దుస్థితి. నిరసనలను తీవ్రతరం చేయాలనే జాతీయ ఆందోళన కమిటీ నిర్ణయం పురోగతి వేగం పట్ల అసంతృప్తిని తెలియజేస్తుంది. ఆగస్టు 4 సమీపిస్తున్న కొద్దీ జంతర్ మంతర్ మరియు ఇతర ప్రదేశాలలో వేలాది మంది గుమగుడతారని అంచనా వేస్తున్నందున సందేశం స్పష్టంగా ఉంది. ఇది కేవలం సంఖ్యల గురించి కాదు. ఇది గౌరవం, న్యాయం మరియు జీవించే పెన్షన్ హక్కు గురించి. చర్చల కోసం ప్రభుత్వం పిలుపు మధ్యమార్గాన్ని సూచిస్తుంది, కాని ఉద్రిక్తత స్పష్టంగా ఉంది. నిశితంగా గమనిస్తున్న వారికి ఈ ఎపిసోడ్ నేడు సామాజిక భద్రతా వ్యవస్థలు మరియు పాలన ఎదుర్కొంటున్న సవాళ్లకు స్పష్టమైన ఉదాహరణ. ఈ ఫలితం లెక్కలేనన్ని జీవితాలను ప్రభావితం చేస్తుంది మరియు భవిష్యత్తులో పెన్షన్ సంస్కరణలు ఎలా కొనసాగుతాయో, ఆర్థిక వాస్తవాలతో సానుభూతిని సమతుల్యం చేస్తాయో చూపించే స్వరాన్ని సెట్ చేస్తుంది. ఈపీఎస్ 95 పెన్షనర్ల కథ ఇంకా ముగియలేదు కాబట్టి వేచి ఉండండి మరియు మీ ఉత్సాహాన్ని పెంచుకోండి. ఎందుకంటే ఈ పార్లమెంట్ సమావేశం లక్షలాది మంది పెన్షనర్లు ఎదురుచూస్తున్న సానుకూల మార్పును తీసుకురాగలదు. దిగువ వ్యాఖ్యలలో మీ ఆలోచనలను మాకు తెలియజేయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.